టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలుతో పాటు 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రాప్తాడులో ఇవాళ జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. రాప్తాడు సమీపంలో నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. హాజరయ్యే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న అంశాలపై చర్చించారు. ఈరోజు ప్రజాగళం సభ చంద్రబాబు నాయుడు రాప్తాడులో నిర్వహించనున్నారు. రాప్తాడు నుంచి ఈరోజు రోడ్ షో ప్రారంభం కాబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సునీల్, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం పాదయాత్ర రాప్తాడు నుంచి అయితే ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు ఈ రోజు 3 ప్రాంతాల్లో ప్రజాగలం పాదయాత్ర ప్రారంభం కానుంది. మొట్టమొదటిగా ఉదయం 11 గంటలకు రాప్తాడు నియోజకవర్గంలో అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా మాజీ మంత్రి పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా పరిశీలించారు. దాని తర్వాత రోడ్ షో ప్రారంభం కానుంది. అలాగే ఉదయం సాయంత్రం 4 గంటలకి బుక్కరాయ సముద్రంలో, అలాగే రాత్రి 7 గంటలకి కదిరి నియోజకవర్గాల్లో అయితే ప్రజాగల పాదయాత్ర ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ముమ్మరంగా ఈ ఏర్పాట్లను అయితే పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఇంకా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈ సభలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శ్రీ రైట్ విజయ్, థ్యాంక్ యూ.